సమాజం ఎంత విచిత్రమైనదంటే ఒక మనిషి మనకు మంచి చేస్తున్నంత కాలం అతని దేవుడిలా చూస్తాం. కానీ అతని మీద ఏదైనా ఒక చిన్న ఆరోపణ రాగానే వెంటనే అతని కులమేంటి, అతని మతం ఏంటి అని వెతకడం మొదలు పెడతాం. ఈ రోజు మన మీడియా, మన సోషల్ మీడియా సరిగ్గా ఇదే చేస్తోంది. దేశం గర్వించదగ్గ ఒక గొప్ప టీచర్, లక్షలాది మంది పేద విద్యార్థుల పాలిట దేవుడు ఈ రోజు రాత్రికి రాత్రే ఒక విలన్ లా, ఒక జిహాదీలా కనిపిస్తున్నాడు. క్లాస్ లో పాఠాలు చెప్పినప్పుడు ఆయన ఖాన్ సార్, పేదలకు ఆసుపత్రి కట్టించినప్పుడు ఆయన ఖాన్ సార్. కానీ ఈ రోజు ఒక వివాదంలో ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు అవ్వగానే ఆయన అసలు పేరు ఫైజల్ ఖాన్ అంటూ కొత్త రాగం అందుకున్నారు. అసలు ఎవరి ఖాన్ సార్? ఆయన వెనుక ఉన్న కథ ఏంటి? ఇప్పుడు ఆయన చుట్టూ అల్లుకున్న ఈ తుఫాను ఏంటి? ఖాన్ సార్ యూట్యూబ్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఈ పేరు ఒక ఎమోషన్. ఉత్తరప్రదేశ్ లోని డియోరియా అనే చిన్న ఊరిలో 1993లో పుట్టాడు ఫైజల్ ఖాన్. తండ్రి ఒక కాంట్రాక్టర్, అన్నయ్య ఇండియన్ ఆర్మీలో సైనికుడు. దేశభక్తి అనేది ఆయనకు రక్తంలోనే ఉంది. తాను కూడా సైన్యంలో చేరాలని ఎన్డీఏ సైనిక్ స్కూల్స్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ కల నెరవేరలేదు. చదువు పూర్తయ్యాక పాట్నా చేరుకున్నాడు. టీచింగ్ అనేది ఆయనకు అనుకోకుండా వచ్చిన అవకాశం. కేవలం 6 విద్యార్థులతో ఒక చిన్న గదిలో ఆయన ప్రయాణం మొదలైంది. ఒక రోజు గంటల తరబడి క్లాస్ చెప్పినందుకు ఆయనకు వచ్చింది కేవలం 40 రూపాయలు. ఇంటికి వెళ్లడానికి బస్ ఛార్జీ 90 రూపాయలు. ఆ రోజు జేబులో డబ్బులు లేక ఆకలితో నడుచుకుంటూ ఇంటికి వెళ్లాడు. అక్కడి నుండి మొదలైన ఆయన ప్రయాణం ఈ రోజు 24 మిలియన్ల సబ్స్క్రైబర్స్ తో దేశంలోనే అతి పెద్ద ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ ఖాన్ గ్లోబల్ స్టడీస్ గా ఎదిగింది. ఖాన్ సార్ ఎందుకంత ఫేమస్ అయ్యారు? ఎందుకంటే ఆయన పాఠం చెప్పే విధానం ఎంత కష్టమైన టాపిక్ నైనా సరే సామాన్యుడికి అర్థమయ్యేలా కొంచెం కామెడీ జోడిస్తూ మన నిజ జీవిత ఉదాహరణలతో బుర్రలోకి ఎక్కించేస్తారు. కోటా, ఢిల్లీ లాంటి నగరాల్లో లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకోలేని పేద విద్యార్థుల కోసం కేవలం 99 రూపాయలకే 200 రూపాయలకే ఆన్లైన్ కోర్సులు అందించాడు. సాక్షాత్తు అమితాబ్ బచ్చన్ గారు కేబీసీ షోలో అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఒక కార్పొరేట్ కంపెనీ నాకు 107 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చింది, కానీ నా పేద విద్యార్థులను వదిలేసి నేను వెళ్ళలేను అని. मालूम है तकरीबन इनको एक अपनी कोचिंग छोड़कर एक दूसरी कोचिंग ज्वाइन करने के लिए तकरीबन 107 करोड़ 107 करोड़ रुपए ऑफर किए गए थे, जिसको मना करके इन्होंने तय किया कि सर हम अपने कोचिंग में 200 रुपए में पढ़ाते हैं, हमको वो लेके चले जाते तो उसका लाखों चार्ज करते। गरीबों का क्या होगा सर? వేల కోట్లు ఇస్తామన్నా తన పిల్లలే ముఖ్యమనుకున్నాడు. అంతేకాదు విద్యతో పాటు వైద్యం కూడా పేదలకు అందాలని పాట్నాలో ఖాన్ సార్ హాస్పిటల్ కట్టించాడు. అక్కడ బ్లడ్ టెస్ట్ కేవలం 7 రూపాయలు, ఈసీజీ కేవలం 25 రూపాయలు. ఈ రోజుల్లో అంత తక్కువ ఖర్చుతో క్వాలిటీ ఎడ్యుకేషన్, వైద్యాన్ని అందించే వాళ్ళు ఎందరున్నారు చెప్పండి. ఇక ఆయన మతం గురించి మాట్లాడుకుందాం. అవును, ఆయన అసలు పేరు ఫైజల్ ఖాన్. ఆయన ఒక ముస్లిం, కానీ ఆయన ఎప్పుడూ ఏ ఇతర మతాన్ని కించపరచలేదు. క్లాస్ లోనే హిందూ దేవుళ్ల ఫోటోలకు దండం పెట్టుకుంటాడు. రాఖీ పండుగ ఘనంగా జరుపుకుంటాడు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక ముస్లిం అయ్యుండి కూడా పాకిస్తాన్ ను ఒక కుక్కతో పోలుస్తూ పబ్లిక్ గా చీల్చి చెండాడే గట్స్ ఉన్న వ్యక్తి ఆయన. पाकिस्तान का आपने कहीं कह दिया कि इसका नक्शा जो है वो कुत्ता से मिलता है और लक्षण भी कुत्ता से मिलता है। మన దేశంలో ఏ పెద్ద ముస్లిం సెలబ్రిటీ అయినా అలా ఓపెన్ గా పాకిస్తాన్ ను విమర్శించగలరా? విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే ఆయన చూస్తూ ఊరుకోడు. 2022 జనవరిలో రైల్వే పరీక్షల ఫలితాల్లో అన్యాయం జరిగినప్పుడు విద్యార్థుల పక్షాన రోడ్డు మీదకు వచ్చి పోరాడాడు. ఆ ఆందోళన సమయంలో పోలీసుల కేసులను ఎదుర్కొన్నాడు. అందుకే విద్యార్థులు ఆయన కోసం ప్రాణాలిస్తారు. మరి ఇంత మంచి మనిషి చుట్టూ ఇప్పుడు ఎందుకు ఇంత నెగటివిటీ? కట్ చేస్తే జూన్ 2, 2026 పాట్నాలోని ఆయన కోచింగ్ సెంటర్ దగ్గర రాత్రిపూట ఒక 15 నుంచి 20 మంది గుంపు వచ్చి దాడి చేసింది. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఒక గార్డ్ ను కొట్టారు. ఆ సమయంలో అక్కడున్న 2 సెక్యూరిటీ గార్డ్స్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. జూన్ 4న పోలీసులు ఆ గార్డ్స్ ను అరెస్ట్ చేశారు. ఖాన్ సార్ చెబితేనే మేం కాల్పులు జరిపాం అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీని వెనుక పాట్నాలోని కోచింగ్ సెంటర్ల మధ్య ఉన్న పగలే కారణమని, ముఖ్యంగా జ్ఞాన్ బిందు కోచింగ్ సెంటర్ కు చెందిన రౌషన్ ఆనంద్ అనే మరో టీచర్ తో ఉన్న వివాదమే కారణమని తెలుస్తోంది. దాడికి పాల్పడినందుకు గాను ఈ రౌషన్ ఆనంద్ తో పాటు మరో 2
ఇద్దరిని పోలీసులు జూన్ 2-3 తేదీల్లోనే అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసులో ఖాన్ సార్ మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. దీనిపై విచారణ జరిపిన పాట్నా జిల్లా కోర్టు జూన్ 9న ఆయనకు అరెస్టు నుండి మధ్యంతర రక్షణ కల్పించి తదుపరి విచారణను జూన్ 20కి వాయిదా వేసింది. అలాగే జూన్ 10న ఖాన్ సార్ తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను పూర్తిగా కొట్టివేయాలని పాట్నా హైకోర్టును ఆశ్రయించారు. ద హిపోక్రసీ. అసలు మనం ఎంతలా దిగజారిపోయాం. ఒక దాడి జరిగింది, కాల్పులు జరిగాయి, ఎఫ్ఐఆర్ నమోదైంది. అందులో తప్పు ఎవరిదో కోర్టులు తేలుస్తాయి. ఒకవేళ ఆయన తప్పు చేసి ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఆయన సాక్షాత్తు దేవుడు కాదు, మనిషే. కోచింగ్ ఇన్స్టిట్యూట్ల గొడవల్లో ఆయన వైపు నుండి కూడా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు. కానీ ఒక్క వివాదం రాగానే దేశ భవిష్యత్తు కోసం తన జీవితాన్ని ధారబోసిన ఒక వ్యక్తిని ముస్లిం అని ముద్ర వేసి టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? పబ్లిక్ గా పాకిస్తాన్ ను తిట్టే ఒక దేశభక్తుడిని పట్టుకొని జిహాదీ అనడం ఎంతవరకు న్యాయం? తప్పు చేసే వాళ్లను అనండి, కానీ లక్షలాది జీవితాలను నిలబెట్టే వ్యక్తిని కాదు. ఒకవేళ ఆయన దగ్గర వేల కోట్లు ఉన్నా ఒక సామాన్యుడిలా సింపుల్ చొక్కా వేసుకుని క్లాసులు చెప్పే ఖాన్ సార్ లాంటి వ్యక్తులు ఈ సమాజంలో చాలా అరుదుగా ఉంటారు. ఆయన కేవలం ఒక ముస్లిం కాదు, మన దేశం గర్వించదగ్గ ఒక గొప్ప గురువు, ఒక నిజమైన భారతీయుడు. మతం పేరుతో ఇలా ఒక మంచి మనిషిపై బురద చల్లడం కరెక్టేనా? ఈ మొత్తం వివాదంపై ఖాన్ సార్ క్యారెక్టర్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. నిజాలు అందరికీ తెలియాలి అనుకుంటే ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.